దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా చేసేటువంటి నేనే పర్సనల్గా మీకు కరెక్ట్గా చెప్తాను. ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా కదా, డాక్టర్ గారితో మాట్లాడి 2-3 days మరి హైదరాబాద్కి వచ్చే పిల్లలు మీతో ఉంటుందా, సపోర్ట్ ఉంటుందా? నూతన్కల్ మండలం గుండ్ల సింగారంలో ఈరోజు ఒక దినపత్రికలో ఐటమ్ చూసి రావడం జరిగింది. అమ్మలకే అమ్మైంది కన్నీటి చెమ్మైంది అనే శీర్షికను చూసి రావడం జరిగింది. అంటే వ్యక్తిగతంగా నేను చదివినాక చాలా ఫీల్ అయినాను. ఆఫ్టర్నూన్ నేను మామూలుగా పేపర్ చదివి ఆఫ్టర్నూన్ ఎవరో పెడితే చదివినాను. నేను వెంటనే మా ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది, రావడం జరిగింది, ఆమెతో మాట్లాడడం జరిగింది. అంటే పర్సనల్గా చెప్పాలంటే ఒక సిస్టర్ లాగా ఫీల్ అవుతున్నా. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఆమె కదలలేదు, నడవలేదు, పడుకోలేదు, కేవలం కూర్చోగలుగుతుంది. మా ఎస్పీ గారితో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత ఆమెకు ఎలాంటి వైద్యమైన మా పోలీస్ శాఖ ద్వారా, మా ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారికి మాట్లాడి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా నాకు చెప్పడం జరిగింది ఈ విషయం, వెళ్ళి మాట్లాడమని. దీని తర్వాత నేను ఎస్పీ గారితో మాట్లాడతాను. అదేవిధంగా నా వ్యక్తిగతంగా నేను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా కొంత నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పిల్లలకు ఏదైనా అవసరమైతే, ఇద్దరు పిల్లలకు రిజ్వానా సమీర్కి ఏదైనా అవసరమైతే నా వ్యక్తిగతంగా కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడడం జరుగుతుంది. ఇల్లు బాగలేదు, కలెక్టర్ గారితో మాట్లాడించి దగ్గర కూర్చొని మాట్లాడించి ఆ ఇల్లుకు కూడా సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైద్య సహాయం కూడా చేపించడానికి మా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. మహిళా వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుండి ఈరోజు మనం పేపర్లో వచ్చినటువంటి కథనాన్ని చూసి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. మన శాఖ ద్వారా కూడా వీళ్ళకి స్పాన్సర్షిప్ అనేటువంటిది ప్రతి నెల 4,000 చొప్పున వాళ్ళకి 18 years వచ్చే వరకు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందులో భాగంగా ఒక 2 నెలలు అడ్వాన్స్గా చెక్గా ఇచ్చాము. ఫర్దర్లో వాళ్ళకి ఏమైనా హాస్టల్స్ కానీ ఇంకేదైనా కావాలన్నా కూడా మా శాఖ ద్వారా సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇదే నా పేరు ఉమా, గుండ్ల సింగారం విలేజ్, నూతన్కల్ మండలం. పిల్లలు వచ్చేసి సలీమా తల్లి పేరు, బాబు సమీరు, కుమార్తె రెజ్వానా. వీళ్ళకి వాళ్ళ డాడీ కొంచెం గొడవల వల్ల, భర్త భార్య గొడవల వల్ల వాళ్ళు విడిపోయారు. ఇక్కడ ఉండట్లేదు, అసలు తను వదిలేసి వెళ్ళిపోయిండు. పిల్లలు తల్లి ఇక్కడ ఉంటున్నారు. ఆమె లేచే పరిస్థితి లేదు. కిరోసిన్ పోసుకోవడం వల్ల, ఒళ్ళు కాలడం వల్ల ఆమెకి